నుంచి స్కిట్ చేయండి రా బాబు అంటే కాదు మేము నాటకాలు ఆడతాము అంటున్నాడు మన ఆర్పి. పోనీ అలాగైనా నవ్వేస్తాడా చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ కిర్రాక్ ఆర్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆగండి ఆగండి రే ఎంతసేపు కూర్చోబెడతారా? వరు బాబు మీకు దండం పెడతా, నాటకం మొదలేస్తావురా. కొద్దిసేపు మీరు సంయమనం పాటించండి రా బాబు. సంయమనం పాటించడం కాదురా, త్వరగా నాటకం స్టార్ట్ చేయలేదు అనుకో నిన్ను చంపేసి మేము అందరం మౌనం పాటిస్తాం. హలో, ఒక్కసారి నాటక మండలమా? సార్ ఆన్ ద వే సార్. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? 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 ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచరా? ఒక 500 పెంచు. నన్ను చూసి పెంచేసి అంతే. సర్లే కానీ నువ్వు ఆర్టిస్ట్ అంటున్నావు, లేడీ గడ్డ వేసుకుని గడ్డం ఏంటమ్మా? సినిమా కంటిన్యూటీ. నేను సినిమాలో కంటిన్యూ చేయటం ఎక్కువ, మళ్ళీ దాని కంటిన్యూటీ కూడానా? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడినట్టు చెప్పు దిగిపోతాయి. ఆయన 500 పెంచాడు, నీకు అవసరమా? మాటలో పడి 500 బాగానే పెంచావుగా. ఏం లేదురా, ఈ 500 పోగేసుకుని ఒక 2000 రూపాయలు అండర్వేలు కొనుక్కుందాం అంటే అటు ఇటు ఊగుతూ అలా జడి రేగుతూ. ఒకేసారి నాట్య మండలానికి, ఒకేసారి నాటక మండలానికి, ఒకేసారి నాటక మండలం. సార్ ఒక్కసారి నాటక మండలం, అసలు మీకు పేరు ఎలా వచ్చింది సార్? మేము ఏ ఊరు వెళ్ళినా ఒక్కసారే చేస్తాం కాబట్టి నాటకం. అంటే మీకు ఏం రాదని? ఏం రాదయ్యా, ఏం రాదు, ఏం మాట్లాడుతున్నావు? నేను పెద్ద ఆర్టిస్ట్. నాకు అర్థమైపోయింది సార్, మీకు చేతికి కంకణం ఉందంటే మీరు గండ పేరులు అన్నమాట. గంట పేరుండా గడదు గుడ్డ. ఈ నాటకాలు నచ్చగా ఓ పోలీసు సంఖ్యలు వేసి జిప్పు కట్టేశాడు. ఆ జిప్పు స్టార్ట్ అయ్యేలోపు ఆ సంఖ్యలు తెంపుకొచ్చాడు. సంఖ్యలు అయ్యి మీ ఏదో స్టాండప్ కామెడీ లాప్ చేసి ముందు నాటకం ఏంటి? నిన్నే పిలుస్తున్నాడు. మరి అందరినీ కలిపన్నాడు రా వాడు. నన్ను మీదకి తోసి పాకండి మీక రా అరవండ్రా ఇటు మాత నా కొడకల్లా. మొదలు పెట్టండి. నువ్వు రాగానే నా అరుపు ఆగిపోయిందంటే నువ్వు నా నుంచి ఏదో కోరుకోండి, ఏదో చెప్పివా? నా పేమెంట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. నీకు దండం పెడతా, నువ్వు ఈవెంట్ అయిందాక ఇక్కడ కూర్చోమ్మా, నీ పేమెంట్ ఇచ్చి పంపుతా. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ ఊరు కుర్రాలు చాలా మంచి వాళ్ళు కనిపిస్తున్నారు. వేరే ఊరు కుర్రాళ్ళు అయితే నన్ను వెంటాడి వేధించి చెరిచారు. ఏంటి అమావాస్య ఏంటప్పుడు? నీకెలా తెలుసు? చీకట్లు అయితే నా వద్దులే నీతో పని, మామూలుగా అయితే కష్టం. మరి ఏం మాట్లాడుతారు? ప్రతిదానికి నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావని నాకు అర్థం కదా. ఏదైనా ఒక మంచి పాత్ర ఇస్తా చేస్తా. బలమైన పాత్ర అని చెప్పి ఇదిగో బలమైన గద ఇచ్చావు నాకు. 1000 రూపాయలు ఇస్తే నీకేంటి పొక్క? 1000 రూపాయల గాడిద గుడ్డ, 1200 వేసి చెరుకు 600 ఇస్తున్నా నీకు గద మోయడానికి. ఒరే లేపండి రా. ఎప్పుడు త్రిప్పని త్రిప్పు పట్టిన కట్గమ్మని గిరగర త్రిప్పి వాడి శిరస్సును ముక్కలుగా ఖండించి సగభాగాన్ని కాకులకు విసిరించి మిగిలిన సగభాగాన్ని కట్టలతో కాల్పించి కాల్చగా వచ్చిన వాడి పుడుతున్న మట్టుకుంటలో పచ్చుకోరే. అలాగే జాతర కిందకు దింపండి. గురుగారు ఆకలంటున్నావు, వంట ఏం చెయ్యాలి? గురుగారు మా వంటవాడు మీకంటే బాగా చేస్తున్నాడు కదా. మీరే బాగా చేస్తున్నారు. టమోటా కోడిగుడ్డు పులుసు. టమాటా కోడిగుడ్లు ఇప్పుడు లేవు కదండి, కాసేపట్లో కాళ్ళ దగ్గరికి వస్తాయి కదండి. డోర్ డెలివరా? మరి తొందరగా పంపించు. సరే, ఇప్పుడు నేను చెప్పే సీన్ ఏంటంటే అడవిలో అందమైన అర్ధరాత్రి ఆడపిల్ల కథ. నువ్వు ఒక అపరిచితుడివి. 5 చేసింది. 5 నాకు ఎటువంటి సంబంధం లేదండి. గురువు గారు అపరిచితుడు అంటే విక్రమ్ అపరిచితుడు కాదు. ప్రోమోల కోసం ఏం పోకులాడతావురా నాయన, నువ్వు ప్రాణం పణంగా పెట్టా. సరే సీన్ రెడీ కానివ్వండి. నామగురి ఇప్పుడు చూడండి, సీన్ స్టార్ట్ అవుతుంది. అడవిలో ఆ అందమైన యువతి మొహమాటం లేకుండా నడుచుకుంటూ చెంగుని వెళ్తూ ఉన్నది. అటుగా దుష్టుడు ఎదురయ్యాడు. అమ్మాయి మీద కన్నేశాడు, దగ్గరగా వెళ్ళి వాటేశాడు, చెట్టు పొదల చాటుకు తీసుకెళ్లిపోయాడు. ఊగుతుంది. ఒక్కసారిగా వాడు అమ్మాయి బయటకు వచ్చారు. అలా దగ్గరికి వచ్చిన వాడు మరీ దగ్గరగా వెళ్ళాడు. మళ్ళీ దగ్గరగా వెళ్తున్నాడు. ఆ దుష్టుని చూసిన అమ్మాయి ఏమన్నదంటే, నా పేమెంట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా.
టమాటాలు రావడం అంటే ఇదేనా? ఇదే కదా, ఇంక ఇంకేం రావాలి, కోడిగుడ్లు రావాలి అంతే కదా. నువ్వు పోయి నేను చూసుకుంటా. ఇవి కోసుకుంటా. ఇంకా పో. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న ఆ దుష్టుడు పశ్చాత్తాపను గురి ఏడవడం మొదలెట్టాడు. దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మాయి కలేజాను పట్టుకున్నాడు. మరింత దగ్గరగా వెళ్ళాడు. నేను పెళ్లి చేసుకుంటాను 3 ముళ్ళు వేశాడు. 3 ముళ్ళు వేసిన తర్వాత అమ్మాయి ఒక్కసారిగా కుతపడం స్టార్ట్ చేసింది కళ్ళు. ఇద్దరు కలిసి శోభనం చేసుకోవడానికి మళ్ళీ గది చాటుకు వెళ్ళారు. ఇద్దరు కలిసి గోడని పెనులాటేసుకుంటున్నారు. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఒకరిని ఒకరు దగ్గరగా చూసుకున్నారు. మరింత దగ్గరగా వచ్చారు. అతని కళ్ళలోకి అందంగా కళ్ళు చూసుకుంటూ అమ్మాయి ఒక మాట ఉంది. ఏంటంటే, నా పేమెంట్ నాకు ఇస్తే నేను ఓరి నీ అమ్మ మాట. చేయను. గుడ్లు కూడా రాడే. ఇంకేమన్నా కావాలంటే చెప్పు, ఫ్లోలో పంపించేస్తా నేను. ఏమండి ఏంటంటే నువ్వు పేమెంట్ చెప్పరా మొండ కొడుకా, పేమెంట్ ఎవరా? తీసుకో. ఇక సైలెంట్ గా ఉండు నువ్వు. నెక్స్ట్ సీను. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఉద్యాన్ని వెళ్ళేసి నడుచుకుంటూ అర్లీ మార్నింగ్ ముందుకు వచ్చారు. ఒయ్యారి వంపులు, ఒయ్యారి సొంపులు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా వాడు నడుము ఉంచి అమ్మాయిని చూస్తూ ఇలా అడిగాడు, జీవితాంతం నాతోనే ఉంటావా? నా పేమెంట్ నాకు అందింది, నేను వెళ్ళిపోవాలి. ఏ నాటకం వేస్తున్నారా మీరు? ఒరే సాయిబాబా గుళ్ళు నేను పోగొట్టుకున్న 10 నెంబర్ చొప్పురా ఇదా? ఒరే ఒక చొప్పిసి ఇంకో చొప్పిసి రాడే, ఇంకో చొప్పిసి రాడే. నీకు ఇంకో చెప్పు రావాలంతే కదా. ఆ. అక్కడ ఏం పద్యం పాడవద్దు, మళ్ళీ పాడు ఒకసారి. అత్యయోక్తమైన మబురా. ఒరే ఇది నా చెప్పారా, నాకే వచ్చేసింది అట్ట. ఇచ్చిన కొడక, మీ పరిష్కారం ఎక్కడో లేదు, మీ దగ్గర ఉంది. వెతకండి, దొరుకుతాయి పరిష్కారాలు. ఇలా కాదు, నేను ఒక స్పెషల్ టాలెంట్ ని కనిపెడదాం అనుకుంటున్నా. ఒరే మీరు ఒక నలుగురు ఇట్టు రండి. రెడీ? రెడీవా? అమ్మాయి ఒంటరిగా ఉద్యానవనానికి వచ్చింది. అలా నడుచుకుంటూ ముందుకెళ్తుంది కర్రి పిల్ల. ఆ నలుగురు తుండగలు ఒకసారిగా అమ్మాయి మీద పడినారు. పైన పడి లాగేస్తున్నారు. కాస్ట్యూమ్ పోగొట్టుకుంటూ చూసుకుంటున్నారు. ఎంతలో హీరో వచ్చాడు. ఒక్కసారిగా లేపాడు, పైకి లేపాడు. తీక్షణంగా పిల్లల వైపు చూశాడు. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు. రే వదలండ్రా. ఇలా రండి. నడు విరగొట్టుకున్న ఆ వ్యక్తి దేనికి పనికిరాడని తెలిసి కిమ్స్ హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వదలలేదు, బలత్కారం చేస్తున్నాడు. జాకెట్ పట్టుకున్నారు, కింద పట్టుకున్నారు, పైన పట్టుకున్నారు. పైన పడి రెక్కేసి అమ్మాయి యొక్క శీలాన్ని పోగొట్టారు. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి అమ్మాయి దీనంగా రోధిస్తూ బాధగా ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పింది. ఏం చెప్పిందంటే, నా పేమెంట్ నాకు అందింది, నేను వెళ్ళిపోవాలరా. అమ్మ ఒక్కసారి నాటకం మండలి, ఒకసారి నాటక మండలం అంటే ఇదా? దీన్ని తెలక నేను బుక్ చేశాను చూసినా, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్? స్టార్ట్ విత్ రోజా గారు. వాళ్ళే పెట్టుకున్నారు కదా ఒకేసారి నాటక మండలి అని. ఒకసారి ఇస్తే మళ్ళీ ఎవరు ఆ ఊర్లో పిలవరు. జీవా చెప్పిన డైలాగ్ ఫన్ గా అనిపించింది, బాగుంది. నాగబాబు సార్. Okay, RP, reasonable entertained. Good.